హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. ఏం చేస్తున్నారు అందరూ? ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కదా! ఇంకా నేనైతే ఈరోజు ఈ స్ప్రింగ్ ఆనియన్‌తో ములక్కాడ, కొంచెం టమోటా వేసి కర్రీ వండుదాం అనుకుని సర్ది పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిది కదా! అందులో ములక్కాడ, దీంతో ఈ ఫ్లేవర్ కొంచెం ఎండు రొయ్యలు, ఎండు చేపలు లేదంటే పచ్చి రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ మేము అవేమీ వేయట్లేదు. ఉత్తి స్ప్రింగ్ ఆనియన్, ములక్కాడ, ఇంకా టమోటా వేసి వండేస్తున్నాను. ఇంకా పక్కన అయితే కనుక రైస్ కడిగి పెట్టుకున్నాను. రైస్ అయితే ఇంకా వార్చుకుంటున్నాను, అప్పుడప్పుడు వారుస్తాను కదా. ఇంక ఇదైతే ఒక కళాయిలో కానీ ఒక చిన్న కుక్కర్లో కానీ ఆయిల్ పోసుకుని దాంట్లో తాలింపు వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు అవన్నీ మగ్గిన తర్వాత ఇలా స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, తర్వాత మామూలు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మగ్గిన తర్వాత కాస్త ఉప్పు వేసి ఈ ములక్కాడని, టమాటా కూడా వేసేసి బాగా మగ్గించాలి. అవి అటువైపున మగ్గుతుంటే నువ్వు మగ్గుతున్నావు, నేను ఉడుకుతున్నాను అన్నట్టుగా పక్కన అన్నం అయితే భలే కుతుకుతా ఉడికిపోతుంది. నువ్వు ఫస్టా నేను ఫస్టా అన్నట్టుగా పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయండి గ్యాస్ మీద. ఇంకా బాగా మగ్గిన తర్వాత దీంట్లో అయితే కొంచెం చింతపండు వేసి, కొంచెం తగినంత ఉప్పు వేసి, కొంచెం కారము, పసుపు వేసి, ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి ఇలా ఉడికించుకోవచ్చు. లేదా ఒక విజిల్ పెట్టేస్తే ఇంక గొడవ ఉండదండి. కుక్కర్ పెట్టేసాను, 1-2 విజిల్స్ వస్తే చాలా బాగుంటుంది. కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మూత తీసిన తర్వాత కాస్త వాటర్ ఉంటుంది కదా, అదైతే ఎగరబెడుతున్నాను. ఇది రోటీలోకి, రైస్లోకి, ఇంకా అన్నిటికి చాలా బాగుంటుందండి. కాస్త పులుపు ఉందేమో, మంచి ఫ్లేవర్తో ఈ స్ప్రింగ్ ఆనియన్ చాలా బాగుంటుంది. అటు కూర రెడీ అయిపోయింది, ఇటు రైసు వార్చేసాను. 2 సమాన టైంలోనే ఉడికిపోయినాయి. ఇంక ఈ లోపల పెరుగు నేను తోడుకుని పోయాను అన్నట్టుగా పెరుగు చూస్తుంది. ఈ లోపల నేను తినేస్తున్నాను అన్నట్టుగా నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను. 12కి 12 అయిపోయింది. ఇలా అయితే భోజనం, వంట అన్నీ అయిపోయినాయి. ఈ లోపల అయితే మీషో ఆర్డర్ వచ్చిందండి. ఇది తోముకోవడానికి ఇలా వస్తున్నాయి కదా, ఇప్పుడు స్క్రబ్బో పీసు ఏదో ఒకటి అనొచ్చు. ఇప్పుడు ఇలా స్నాప్కిన్లా, కర్చీఫ్లా వస్తున్నాయి. ఎలా ఉంటుందో చూద్దాము. ఈ గరికది ఆ గ్యాస్, గ్లాస్ ప్లాట్ఫామ్ అవన్నీ తుడుచుకోవచ్చు అన్నట్టుగా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంక ఇదైతే బొజ్జింకలు, కాక్రోచ్లు షెల్ఫ్ల్లో అవి మధ్యన పిల్లలు కనపడుతున్నాయి. అవి మళ్ళీ ఎక్కువైపోతాయేమో అని మీషోలో ఇదేదో జెల్ లాంటిది ఉంటే ఆర్డర్ పెట్టుకున్నాను. 1-2 వచ్చినాయి. ఇప్పుడు కాస్త ఒక్కొక్క రోజు అలమారులో కాస్త దులిపేసి ఈ జెల్ అంటించాలి. లేదా ఈ ఎండలకి బొద్దింకలు ఎక్కువైపోయి సామాన్లు అన్నిటిలోనే పడుతుంటే పిల్లలు బాబోయ్ బాబోయ్ అని అరిచేస్తున్నారు. ఇంకా అప్పటికే 3 అయిపోయింది. ఇంకా ఈ లోపల అయితే పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇంక ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలతోటే కాస్త పచ్చిమిరపకాయ బజ్జీ వేద్దామని నీట్గాను పచ్చిమిరపకాయలు కడిగేసి వాటి చివర్లు కట్ చేసి ఇలా పొట్ట చీల్చి పొట్టలో ఉన్న గింజలు తీసేసి పక్కన పెట్టుకుని, పక్కన శనగపిండి, వాము, కొంచెం నిమ్మరసము, కాస్త ఉప్పు కలిపిన ఆ ముద్దను ఇవి పొట్టలో చీల్చాం కదా, ఈ పొట్టలో పెట్టేశాను పచ్చిమిరపకాయలకి. ఇంకా ఒక పక్కన అయితే కనుక కాస్త శనగపిండి, ఒక 2 చెంచాలు బియ్యం పిండి, అదే వరిపిండి, కాస్త వాము, కొంచెం ఉప్పు వేసి ఇలా బజ్జీ పిండి కలుపుకున్నాను. దీంట్లో వేసాను అన్న పేరుకి చిన్నది వంట సోడా కూడా వేసానండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ముద్దగా ఉండాలండి. మరీ పలుచగా ఉంటే లావుగా ఉబ్బది కదా. ఇలా కాస్త దలసరిగా చెయ్యిని ఊడిపడుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు అలా కలిపేసుకున్నాను. పక్కన అయితే బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిరకాయ బజ్జీ వేసుకుందాము. ఎండలకి పచ్చిమిరకాయ బజ్జీయా అనుకుంటాం కదా, పెద్దవాళ్ళకి అదే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. పిల్లలకి కదండి, పిల్లలకి మళ్ళీ పక్కన ఒక ఆలు అంటే బంగాళదుంపని సన్నగా స్లేసులు కోసి వాళ్ళకి బంగాళదుంప బజ్జీ వేసాను. పచ్చిమిరకాయ బజ్జీలు అయితే అదండి, ఇలా కట్ చేసుకుని బజ్జీలు, కొంచెం ఉల్లిపాయలు అయితే నాకు చాలా ఇష్టం, అందుకని కొన్ని కట్ చేసుకున్నాను. ఇలా పిల్లల కోసం అయితే బంగాళదుంపని బజ్జీలు వేసి వాటికి కొంచెం ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి ఇచ్చాను. పిల్లలు ఇలా తిన్నారు. ఈరోజు స్నాక్స్ అయితే ఇదండి. మొత్తానికి సమ్మర్లో ఎంత ఎండైనా పచ్చిమిరకాయ బజ్జీ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ నాకైతే అదే ఇష్టం, వేసుకున్నాను. ఇంక ఈ రోజుకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.